యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి అందరూ కూడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమంటున్నాడండి? దేవుడు లోకమును, లోకం అంటే దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు. మరి లోకం అంటే మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే మనల్ని ఎంతో ప్రేమించి ఇదిగో ఈ లోకాన్ని మనకిచ్చాడు. ఎంత ప్రేమించాడు దేవుడు మనిషిని? మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడో మీరెవరైనా సరే చెప్పగలరా? చచ్చిపోయేంత, చివరికి వచ్చేసరికి చచ్చిపోయేంత దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే చావు. అంతేనా? ఫైనల్ అది. ఈ లోకాలను కలిగించాడు. ఏమండి, ఆకాశములు, ఒకే ఆకాశంలో, ఈ సృష్టిలో ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సూర్య కుటుంబం ఒక ఆకాశం అయితే, ఏమండి ఆండ్రోమెడా ఒక ఆకాశం అయితే, మిల్కీవే ఒక ఆకాశం అయితే, దేవుని వర్లరా, దేవుడు మనిషిని ప్రేమించిన విధానం ఎంతంటే అప్పుడప్పుడు మీతో చెప్తా ఉంటాను. ఆకాశం ఎంతంటే చెప్పగలరా మీరు? ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే ఆకాశం అంత ఉందన్నమాట. ఎందుకు ఆకాశాన్ని దేవుడు అంతగా పరిచాడు? ఎంతగా అంటే చెప్పలేనంతగా ఎందుకు పరిచాడంటే, మీ మీద నాకున్న ప్రేమ ఎంత అంటే ఆకాశాన్ని చూడన్నాడు. మీ మీద ఉన్న నాకు ప్రేమ ఎంతో తెలుసా? మీ మీద నాకున్న ప్రేమ ఎంతో తెలుసా? ఆకాశాన్ని చూడు, ఆకాశాన్ని చూడు అన్నాడు. ఆకాశాన్ని చూడు, నా ప్రేమ మీకు అర్థమవుతుంది, నా ప్రేమ మీకు అర్థమవుతుంది. ఈ భూమిని చూడు, నా ప్రేమ ఏందో మీకు అర్థమవుతుంది. మీరంటే నాకు ఇష్టం. మనకేదో ఒకటి ఇచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఉంటారు కదా కొంతమంది. ఊరికే వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటే ఎవరన్నా ఒప్పుకుంటారమ్మా? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పువ్వు, కమ్మలో, గొలుసులో, నెత్తి మీద ఏదో వేసుకుంటారు కొన్ని. అట్ట ఏదో ఒకటి నెత్తి మీద వేసి నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఆమె మురిసిపోతుంది. ఎందుకు? నాకేదో తెచ్చిచ్చినాడు, చూసావు నా మీద ఎంత ప్రేమ అని. ఎందుకండి అమాయకులండి మనుషులు. ఏదో కొంత తీసుకొచ్చి ఇస్తే చాలా ఆనందపడిపోతారు, వాళ్ళని ఇష్టపడిపోతారు. మరి దేవుడు ఎంత ఇచ్చినాడు మనిషికి? చెప్పలేనంత ఇస్తే ఆ దేవుడిని ఇష్టపడరండి. ఎందు నిజమే కదా? ఆయన చెప్పలేనంత ఇచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటే ఆయన్ను ప్రేమించేవాళ్ళు ఎంతమంది? ఒరిజినల్ చంద్రుడినిచ్చి నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆయన చేసిన చంద్రుడిని చూపించి, ఆ చంద్రుడు ఎవరో తెలుసా, నువ్వే అంటాడు. అంతే, ఇంకా డమాలని పడుతుంది. అంతే కదా? చంద్రుడు ఏంటాడు చెప్పు అంటాడు. ఏంటాడు? ఆకాశంలో కదా అంటది. ఆకాశంలో కదా, ఇదో నువ్వే చంద్రుడు అంటాడు. ఏమైపోతావు అమ్మాయి? ఆటోమేటిక్గా ఐ లవ్ యూ. అంతేనా? చేసింది ఎవరు చంద్రుడిని? ఆయన చేసి నీకు ఆయన చూపిస్తే ఈడొచ్చి ఏం చేశాడు? అర్థమవుతుంది మీకు నేను చెప్పే మాటలు? చేసింది ఎవడు? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. కరెక్టేనా? చేసింది ఆయన, ఇచ్చింది ఆయన. ఏమండి, అంతా అయింది. అయితే ప్రేమ ఎవరికండి? మంది ఎవరికి? రవణ నీ ప్రేమ ఎవరికి? చంద్రబాబు సార్ నీ ప్రేమ ఎవరికండి? మీ ప్రేమలో నేను చెప్పమంటారా? మీ ఆయనకు, మీ ఆవిడకు,
మీ వాళ్ళకు వీళ్ళకు, అంతేనా? నాకు తెలిసి మీ ఆయన మిమ్మల్ని ప్రేమించడండి పెద్దగా, కానీ ఆయన్ని మాత్రం ప్రేమిస్తూనే ఉంటుంది. కాదనడం లేదు నేను, కానీ దేవుడి కంటే ఎక్కువగా కాదు అంటాను నేనైతే. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దండి ప్లీజ్. మొదట ఎవరు? దేవుడు. ఆయన కంటే ఎక్కువ ఎవరు ఏం చేయలేదండి, తెలుసా మీ అందరికీ? ఆయన కంటే ఎక్కువ ఎవరు ఏమీ చేయలేదు. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మనం పాపాత్ములం అండి, మనం పరిశుద్ధులంగా, తెలుసా మీకు? పాపాల ద్వారా మనకు వచ్చేది ఎందుకు తెలుసా? మరణం అండి. పాపాల ద్వారా మనకు వచ్చేది మరణం. మరణం అంటే, కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది, మరణం అంటే ఏంటో చెప్పండి. మరణం అంటే ఏంటండి? ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడం మరణం కాదు. ఈ లోకంలో చావు ఉంది చూసావా, దాన్ని మరణం అనరు ఎవరు. ఈ లోకంలో చావు మరణం కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అందుకే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినాడని వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళు బాధపడుతుంటే, కొంతమంది వచ్చి లాజరు చచ్చిపోయాడు అంటుంటే, యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? లూకా 11:11లో, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మేల్కొలప వెళదాము రండి. చూసారా? అందరూ చనిపోయారు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు? లాజరు నిద్రించుచున్నాడు. దేవుని వాళ్ళరా, అసలు మనిషికి మరణం ఎక్కడో తెలుసా? మనకు మరణం ఎక్కడో తెలుసా? ఈ శరీరం ఏమండి, ఈ శరీరం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. శరీరం వేరు, ఆత్మ వేరు. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, శరీరం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు మీకు కనపడుతున్నది నేను కాదు, నా శరీరం కనపడతా ఉంది. నా ముక్కు, నా మూతి, నా వెంట్రుకలు, నా చేతులు, నా కాళ్ళు కనపడుతున్నాయి మీకు. నేను కనపడడం లేదు మీకు. నేను శరీరం లోపల ఉన్నాను. షడ్రక్ రాజు ఎక్కడున్నాడు? శరీరం లోపల ఉన్నాడు. షడ్రక్ రాజు ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే ఒకవేళ నేనే చచ్చిపోయాను అనుకున్నాం, ఇక్కడ మీ గురించి ఎవరికన్నా చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కనుక నేనే అనుకున్నాం. ఓకే, రవణ కూడా చచ్చిపోయాడు అనుకున్నాం, నేను కూడా చచ్చిపోయాను అనుకున్నాం. మీరు వస్తారు, చచ్చిపోయాడు కదా, షడ్రక్ కన్నా చచ్చిపోయాడంట, చూద్దాం పదండి అని వస్తారు. మరి ఈరోజు మన చర్చికి వచ్చాడు మరి సురేంద్ర అన్న వాళ్ళ ఫ్యామిలీ. అయ్యో నిన్న బాగున్నాడు కదా అన్న, నిన్న మనతో చక్కగా మాట్లాడాడు, మనం చర్చికి వెళ్ళాం, బాగా చక్కగా ఉన్నాం, ఇంతలోకి అన్న చనిపోయాడా అని రేపు పొద్దునకి మళ్ళీ వస్తారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతారు, మాణిక్యమ్మ వందనాలమ్మా, అమ్మ నిన్న బాగున్నాడు కదా మా అన్న, ఎలా చచ్చిపోయాడు ఎంతగాని అడగరమ్మా? ఎలా చచ్చి, ఏమండి కొందరికి నేర్పిస్తున్నాను, ఎలా చచ్చి పోయాడు, ఎలా చచ్చి పోయాడు. మరి ఆడ పడుకోబెట్టుండేది ఎవరినిమా? పోయాడని మీరే అంటున్నారు. మరి అదెవరు? పూలదండలు తీసుకొచ్చి మరి వేసుకొచ్చి పండు పెట్టున్నారు కదా, ఏడ పనుకుంటాడో ఆడనే ఉంటాడు. ఆడిని నలుగురు తీసుకొచ్చి మళ్ళీ వంట రూమ్లో పెట్టాలను, బెడ్రూమ్లో నాన్న పెడతారు, ఈదులోనో చర్చిలోనో ఎక్కడ ఒకసారి తీసుకొని పోయి పెడతారు. ఇంతే శరీరం ఎట్టే ఉంటుంది, తీసుకొని పోతాడు, ఆడి తీసుకోమని ఎట్టు ఊగుతూ ఉంటుంది, ఎట్టయితే పూలదండలు, అంతేనా? మరి అదెవరుమా? ఈవిడ ఏడుస్తూ ఉంటుంది, ఒక్కసారన్నా లేయండి మీరు, ఒక్కసారన్నా లేయండి అని. లేడు, ఉలకడు, కులకడు, పలకడు. ఎందుకు? మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. షడ్రక్ రాజు చచ్చి పోయాడు, వాస్తవంగా చచ్చిపోయాడు కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోయాడు. మరి చావు ఎక్కడుంది?
పోయిన తర్వాత ఉంది. ఇది ట్విస్ట్. సైతాన్ గాడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేశాడు. విషయం చెప్పమంటారా? అబద్ధాన్ని నిజం చేశాడు, నిజాన్ని అబద్ధం చేశాడు, మాయ చేశాడు. ఈ ప్రపంచాన్ని ఒక మాటలో చెప్పాలంటే సాతాను గాడు మాయ చేశాడు. మాయ అంటే మా చర్చిలో అందరికీ చెప్తూ ఉంటాను, బయట కూడా చెప్తూ ఉంటాను. మాయ అంటే తెలుసు కదా మీ అందరికీ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. మాయ అంటే ఒకడు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా టీవీలలో, స్ప్రే ఏదో ఒక స్ప్రే కొట్టుకొని పోతూ ఉంటే వాడు వెనకంతా ఎవరు పోతూ ఉంటారు తెలుసా? ఆడపిల్లలు పోతూ ఉంటారు. ఆ స్ప్రే కొడితే ఆడపిల్లలు పోతూ ఉంటారు. మీరు కూడా ఆ స్ప్రే కొట్టుకొని పోండి, ఒక్కొక్క పిల్లన్న వచ్చదో లేదో చూద్దాం. ఆడపిల్ల అటు పక్కన పెట్టి ఒక్కొక్క పిల్లన్న వాడు కొడితే వచ్చింది, మనం కొడితే ఎందుకు రాలా? అది మాయ అంటారు దాన్ని. అంటే నీతో ఆ స్ప్రే గురించడానికి కూడా ఏం చేశాడు? నీకేది ఆలోచనలు ఎక్కువ, మనిషికి ఎక్కువ ఆలోచనలు లేని యవనస్తులు ఎక్కువ ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు పెడితే ఈడు స్ప్రే కొంటాడు అనమాట. ఏం చేసేవాడు? మాయ. పెద్ద లారీ పడిపోయింటుంది, చెప్పాను కదా. ఎన్ని క్రేన్లు వచ్చినా, ఎన్ని పెద్ద పెద్ద హిటాచీలు వచ్చినా, కొక్లెన్స్ వచ్చి ఆ లారీని లాగుతానే రాదు. ఎంత లాగుతానే రాదు. ఒక అమ్మాయి ఇచ్చి తన జడతో ఆ లారీని కట్టి అంటది, అంతే. ఇంకా లారీ లోయలోంచి బయటకు వచ్చేస్తుంది. ఎట్టొస్తుందిరా బాబు, ఇన్ని వచ్చి లాగుతున్నా కూడా లారీ ఈమె జుట్టుతో ఎందుకు వచ్చిందంటే కారణం మీరా షాంపూ. ఈ షాంపూ పడితే ఏమండి అంత బలం అన్నారు. ఏది మీరు పోయి ఆడ నా కారు ఉంది కింద లాగండి, ఏదో ఉంటాయి కొందరికి ఎంతో అంతో, ఆ ఉండేది కూడా ఏమైపోతుంది అని మాయ అంటారు. అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సమాజాన్ని మాయ చేసింది ఎవరు? సాతాను. మరణం ఆడుందండి. మరణం మరో లోకంలో ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణమే నరకం, ఆ మరణమే పాతాళం. ఆ పాతాళానికి ఎవరు వెళ్ళకూడదు. ఆ పాతాళానికి ఎవరు వెళ్ళకూడదనే దేవుడు మనల్ని లోకానికి తీసుకొచ్చి, ఈ లోకంలో ఉన్న మన దగ్గరికి వాక్యాన్ని తీసుకొచ్చి ఆ వాక్యం ద్వారా మనల్ని కాపాడాలనుకున్నాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఆ వాక్యాన్ని మీరు ప్రేమించాలి. ఎందుకంటే ఆ వాక్యమే మీకు చేయవలసిందంత చేసింది. ఎవరు చేయలేదు. ఈ ప్రపంచంలో కలిగించింది ఎవరో తెలుసా? వాక్యం అండి. ఆ వాక్యం ఎవరో కదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. హెబ్రీ 11:3 ఉంటుంది, మళ్ళీ చదువుకోండి. ఈ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి. ఈ కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు వారు లేకుండా ఆయన కలిగించాడు. ప్రేమ, చివరికి చచ్చిపోయాడు. ప్రేమ అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించిన దేవుణ్ణి పక్కన పెట్టడానికి అంత ప్రేమ ఇంకొకరు దేవుడు అబ్బా చెప్పండి నాకు, ఎవరితో చూపించండి. అందుకండి నేనైతే దేవుడి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించనండి. మొట్టమొదటి దేవుడు, తర్వాత ఎవరినో మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకెవరినైనా మీరు ప్రేమించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మొట్టమొదటి ప్రేమించాల్సింది యేసుక్రీస్తు వారిని. అందుకే నాకంటే ఎక్కువగా తండ్రినైను, తల్లినైను, భార్యనైను, పిల్లలనైను, ఇంటినైను, భూములనైను ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఒక అంశాన్ని మీ అందరికీ తీసుకురావడానికి ఇష్టపడినాను. పరలోకం సాధించడం ఎలా. చూసారా టైటిల్? పరలోకం సాధించడం ఎలా అని. ఓన్లీ సిబిటి కడప అంటే సంఘస్థులు మాత్రం యాడ్ చేశాను. ఒకవేళ దాంట్లో ఎవరన్నా లేకపోతే బలరాం దగ్గరికి పోతే యాడ్ చేస్తాడు. నేను మన సంఘానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దేవుని వర్లారా,
పరలోకం సాధించడం ఎలా? ఓకే, దేవుడు ఈ లోకమునెంతో ప్రేమించును, ఈ లోకాన్ని మనకిచ్చాడు, ఈ లోకాన్ని అందరికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి మీరంతా, ఈ లోకాన్ని అందరికి ఇచ్చాడు. ఇచ్చి ఆనందంగా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పాడు. ఉండండి, కానీ ఇచ్చిన వాడిని మర్చిపోద్దండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పెట్టునోడిని కొట్టినోడిని అంట మర్చిపోకూడదంట. కొట్టినోడిని మర్చిపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. యాక్చువల్గా కొట్టినోడిని మర్చిపోవాలా. గుర్తుపెట్టుకుంటే పగలు ప్రతీకారాలు ఉంటాయి. వాడెవడో తెలియక చెప్పినట్టున్నాడు ఆ విషయాన్ని. కొట్టినోడిని ఏం చేయాలా? మర్చిపోవాలి. ఎందుకు? ప్రేమ అనేక దోషములను కప్పును. పెట్టినోడిని మాత్రం మర్చిపోద్దండి. అందరికంటే పెట్టింది ఎవరు ఎక్కువగా? దేవుడు. ఆయన మర్చిపోకూడదు, ఆయనకు కృతజ్ఞతగా ఉండాల. దేవుని వర్లారా, ఈ లోకాన్ని అంతా చేసి మనకిచ్చినాడు. ఇంకో విషయం చెప్పమంటారా? మనకే కాదండి, ఆయన్ను ప్రేమించని వారికి కూడా ఈ లోకాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? వేరే వాళ్ళ వరకు ఎందుకు, మనమే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం లేదని నేను అంటాను. మీరేమంటారు? మనం అందరం వాక్యం వింటున్నా కూడా మనకంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం లేదు, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం ఎక్కువగా. కాదంటారు చెప్పండి? అందుకే దేవుడు నా కోసం, సువార్త కోసం తన ప్రాణం పెట్టువాడు దాన్ని రక్షించుకొనును. వాడి కోసం వాడు కానీ తన ప్రాణాన్ని పెట్టుకుంటే వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నానుంది. తెలుసు కదా మీ అందరికీ, మార్కు 8:35లో ఉంటుంది. అంటే నాకంటే ఎక్కువ ఎవరిని మీరు ప్రేమించకూడదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకు ఎవరు ఏం చేయలేదు. ఇంత వింటా ఉన్నా కూడా మనం ఆయన్ను ప్రేమించే విషయంలో వెనకడుగు వేస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇంకా లోకం అంటావా, లోకంలో ఉన్న వాళ్ళు అంటావా, అసలు దేవుని గురించి అసలు పట్టించుకోరు. అయినా వాళ్ళకి గాలి వస్తూ ఉంది, అయినా వాళ్ళకి నీరు వస్తూ ఉంది, అయినా వాళ్ళకి నింగి వస్తూ ఉంది, అయినా వాళ్ళకి నిప్పు వస్తూ ఉంది. ఏమండి, అయినా వాళ్ళకి గాలి వస్తూ ఉంది. అంటే పంచభూతాలు వాళ్ళకి అందుతున్నాయా? అందుతున్నాయి. పంచభూతాలు అంటే ఈ సృష్టిలో ఉన్నవి. టోటల్ సృష్టి అంతా కలిపి 5తో నిండిపోయింది. అది నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. దేవుని వాళ్ళారా, ఇవన్నీ వాళ్ళకి ఇస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళకి ఇస్తున్నాడు, మనకిస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ప్రేమించకపోయినా, ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మంచి మంచి పాయింట్స్ ఇస్తాను. ఎవరు ప్రేమించినా అంటే ప్రేమించకపోయినా ఆయన ఈ లోకాన్ని వాళ్ళకు ఇస్తున్నాడు. ఈ పంచభూతాలను అనుభవించడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి ఇస్తున్నాడు. ప్రేమించకపోయినా ఇస్తున్నాడు, ప్రేమించకపోయినా ఇస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారా? బాగా ఆలోచించాలా. పరలోకం మాత్రం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆయన్ని ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం లేదా? ఏమండి, మా ఎదురింటోళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆ ఇంటోళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఏమండి, ఆ ఇంటోళ్ళు మేడలు కట్టుకుంటారు, మిద్దెలు కట్టుకుంటారు, కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న డబ్బు ఎంత? సుమారు 8 లక్షల కోట్లు. ఎంత అండి? 8 లక్షల కోట్లు అండి. కనిపించే డబ్బు అది. కనిపించని డబ్బు ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ దగ్గర? వైట్ మనీ అది 8 లక్షల కోట్లు. కనిపించని బ్లాక్ మనీ దానికి ఒక 50 ఇంతలో 100 ఇంతలో ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్షన్లకు ముందు మా దగ్గర 10 లక్షలు ఉండదు, 20. మన లోకేష్ ఎంతో నా దగ్గర ఉండేది 200 కోట్లే అన్నాడు. నిజంగా 200 కోట్లే ఆయన దగ్గర ఉండేది? అది వైట్. బ్లాక్ స్విస్ బ్యాంకులో, స్విట్జర్లాండ్లో, సింగపూర్లలో. ఏమండి, అక్కడ ఉన్నటువంటి డబ్బు ఎంత? వీళ్ళు అసలు దేవుణ్ణే పట్టించుకోరు, ధనాన్ని తప్ప. దేవుణ్ణే పట్టించుకోరు, లోకాన్ని తప్ప. అయినా దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర గాలి వెళ్ళింది. ప్రేమించకపోతే గాలి వెళ్తుందా? నీరు వెళ్తుందా?
నింగి వెళ్తుందా, నిప్పు వెళ్తుందా? వెళ్ళదు. ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళ దగ్గరికి అన్నీ వెళుతున్నాయి. ఆయన్ను ప్రేమించకపోయినా అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ పరలోక విషయంలో అలా కాదండి. పరలోక విషయంలో రివర్స్. ఏంటో తెలుసా? ఇక్కడున్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమించకపోయినా. కానీ పరలోక విషయంలో మాత్రం ఆయన్ను ప్రేమించే వాళ్ళకే పరలోకం. గుర్తుపెట్టుకోవాలి అందరూ. పరలోకం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకు. పరలోకం నుంచి రావడం సులభమేమో కానీ పరలోకం పోవడం, చాలామంది పరలోకాన్ని ఇష్టపడుతూ ఉంటారు. మేము పరలోకం పోతాం అని. వద్దనడం లేదు. ఒక మాట చెప్తానండి, పరలోకం ఇష్టపడితే వచ్చేది కాదు, కష్టపడితే వచ్చేది. పరలోకం ఇష్టపడితే వచ్చేది కాదు, కష్టపడితే వచ్చేది. ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. నిజంగా అండి, ఇద్దరు కనపడినారండి నాకు బైబిల్లో. అంటే ప్రస్తుతానికి చాలామంది ఉన్నారు. మీకు ఇద్దరు గురించి చెప్తాను. దావీదు గారు ఉన్నారండి. ఆకాశమందు నీవు నాకు తప్ప నేను పాయింట్ తీయబలరా. ఏమండి కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఏమండి దావీదు గారిని దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడండి. దావీదు గారిని దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే ఇశ్రాయేలు దేశానికి ఏం చేశాడు తెలుసా? దావీదు గారిని రాజుని చేశాడండి. నేను చెప్పేది ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడడం లేదు, బాగా వినాలి మీరంతా. నేను చెప్పే ఇశ్రాయేల్ దేశం ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం కాదు, దావీదు గారి కాలంలో ఉన్న ఇశ్రాయేల్ దేశం ఎంతదో తెలుసు అప్పట్లో. ఏమండి దావీదు గారు ఏ దేశం మీదకి దండెత్తితే ఆ దేశం అయిందే అండి. దావీదు గారు ఏ దేశం మీదకి దండెత్తుతాడో ఆ దేశం ఇతంతే. ఆ దేశంలో ఉన్నవి ఇతనువే, ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఇతని వాళ్ళే. అలాంటి రాజు అండి బాబు. రాజు ఎలాంటి రాజు తెలుసా? 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాడండి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని. ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిపినాడండి. ఎవరిని? దావీదు గారిని. రాజుకు రాజ్యంలో ఏమైనా కొరవ ఉంటుందా? మీరు చెప్పండి. మీకు ఒక 2 కోట్లు ఇచ్చినా అనుకో, వచ్చేవారం చర్చికి వచ్చారా? రారు. మీరు అనుకుంటున్నారు వచ్చారని, రారు. మీరు రానిది మిమ్మల్ని ఎవరు? 2 కోట్లు తెలుసా మీకు? రానిది మిమ్మల్ని. మన దగ్గర ఏదో ఆడతా పడతా ఉంటుంది, వాళ్ళే రాలా ఈరోజు. అర్థమవుతుంది మీకు? ఏదో ఉంటుంది మన దగ్గర, వాళ్ళే రాలా. ఇంకా 2-3 కోట్లు ఉన్నవాళ్ళు వచ్చారా? ఎందుకు రాలా చర్చికి ఈరోజు చాలామంది? దేనికి రాలా? దేవుణ్ణి ప్రేమించలేదు కనుక రాలేదు. ఎస్, కరెక్ట్. దేవుణ్ణి ప్రేమించుంటే వచ్చిండేవాడు. దేన్నో ప్రేమించుంటావు, దానికోసం పోయావు. అంటే నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్నో ప్రేమిస్తున్నావు. మా విజయన్ వచ్చాడా బాబు? ఆయన బయలుదేరి పని, ఆయన మేస్త్రి పని. ఇంకా ఎవరు బాబు రాంది? ఏమన్నా అంటే మా కష్టాలు మీకేం తెలుసులే అన్నా అంటారు. అవునులే, నీకు ఒక్కడికే కష్టాలు, మాకు లేవు. ఈరోజు డేట్ ఎంత? 22. 24వ తేదీకి బ్యాంక్ అకౌంట్లో నాకు 60,000 డబ్బు పడాల. 282 రూపాయలు ఉంది. నేను కూడా కార్ డ్రైవింగ్కో ఏ మేస్త్రి పనికి పోతే నాకు ఒక 1000 రూపాయలు వస్తుంది. నాకు ఇప్పుడు డబ్బులు అవసరం కదా, 60,000 అవసరం, 2 రోజుల్లో 60,000 అవసరం. నేను పనికి పోవాలి కదా, నేను ఎందుకు రావాలి ఇక్కడికి? నాకు దేవుడు గొప్ప, నాకు ఆయన ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ ఒక తల్లిని అనుకొని నిద్రపోతూ ఉంది. ఏంటి ధైర్యం? తల్లి ఉండదని. నిజమేనా? ఇప్పుడు ఆమె పట్టుకొని వాళ్ళ మనవరాలను, సుమతి, ఆ పిల్ల నోటు తీసుకు నిద్రపోతుంది. ఆ పిల్లకున్న ధైర్యం ఏంటి? మా అమ్మమ్మ ఉండదని, మా అమ్మ ఉండదని.
ఒక సీన్ పెట్టానండి శ్యామ్కు. ఒక బిడ్డ పైనుంచి ఎగురు దూకుతున్నాడు, ఎక్కడో కనపడింది నాకు. ఎగిరి దూకి అంత పైనుంచి దూకుతున్నాడు. ఎందుకు దూకినాడు తెలుసా? కింద ఎవరు ఉన్నాడు తెలుసా? వాళ్ళ నాన్న ఇలా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇలా ఉన్నాడు, ఎగిరి దూకేసినాడు అంతే. వాళ్ళ నాన్న పట్టుకున్నాడు. వాడి ధైర్యం ఏంటి? దూకడానికి ధైర్యం ఏంటి? మీరు దూకుతారా? నా మీద దూకుతారు, మంచిది. ఇంకెవరి మీదో దూకుతూ ఉంటారు. వాడి ధైర్యం వాళ్ళ నాన్న. మరి నా ధైర్యం షడ్రకు రాజు ధైర్యం మా నాన్న. అర్థమవుతుంది మీకు? మరి మీ ధైర్యం, మీ పని, ఎవడో ఇచ్చాడు, ఎవడో వచ్చాడు, వాడి కోసం ఉన్నాం. ఏమండి, అర్థమవుతుంది మీకు? దేవుడు ఉన్నాడనే ధైర్యం. విశ్వాసం అంటే ఏంది? నువ్వు విశ్వాసం అంటే అసలు విశ్వాసానికి అర్థం ఏంటి? లేనివి ఉన్నాయని నమ్మడమే. పరలోకం కనపడలేదు నమ్ముతున్నావు, దేవుడు కనపడకపోయినా నమ్ముతున్నావు, పాతాళం కనపడకపోయినా ఉండదని నమ్ముతున్నావు. విశ్వాసం లేనివి ఉన్నాయని నమ్ముతున్నావే. ఆఫ్టర్ ఆల్ డబ్బు లేదా? కనపడడంలే కంటికి. కనపడనవే ఉన్నాయి, అవి నాకు ఇస్తాడని నమ్మే నువ్వు ఆఫ్టర్ ఆల్ 1,000 రూపాయలు, 10,000, 1,00,000 ఇవ్వడానికి నాన్న ఆయన మీద ఆధారపడితే లేదు విశ్వాసం. కొందరిని చూసినప్పుడు నాకు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం ఏందిరా బాబు, అట్టడుగు స్థానంలో ఉండదు. నీ నాన్న మీద నీకు నమ్మకం లేదా? నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదు. అందుకే మన బతుకులు కూడా అట్టే ఉన్నాయి. రోగాలు, శాపాలు, యాక్సిడెంట్లు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. ఎప్పుడు చూసినా శాంతిలే, అశాంతే. ఎందుకు శాంతి ఉండదు? మీకు తెలిసే కదా. శాంతి ఉండదు తెలిసే ఆడికి పోతే శాంతి ఉంటుంది, అంతే కదా. మరి తోటకూర ఏడ దొరుకుతుందమ్మా? బజార్లో దొరుకుతుంది. బియ్యం ఏడ దొరుకుతాయి? ఎగ్బాల్ రైస్ మిల్ మన కడప, మంచి బియ్యం ఆడ దొరుకుతాయి. ఆడికే పోవాలి, ఓడిడికి రాడు. మనకు కావాల్సిన దాని దగ్గరికి పోతే మనకు దొరుకుతాయి. శాంతి ఎక్కడ దొరుకుతుంది? విజయశాంతి కాదు నేను చెప్పే శాంతి. ఏ శాంతి? దేవుడిచ్చే శాంతి. విజయశాంతి, డిస్కో శాంతి గురించి చెప్పడంలో నేను. ఏ శాంతి? కనిపెట్టింది ఎవరు? సుప్రియ. ఏ శాంతి ఎక్కడుందిమా? ఎక్కడుంది? వైఫ్ స్ట్రీట్లో ఉందా? పాపం పట్టు తెరి తెచ్చుకుంటారు. వైఫ్ స్ట్రీట్లో పట్టు చీర తెచ్చుకుంటే శాంతి ఉంటుందని. ఒక ఆమె తెచ్చుకొని కట్టుకొని బాగా కట్టుకునేది, మొత్తానికి సాయంత్రానికి వచ్చి ఎడుతుంది. లేదా శాంతి? సాయంత్రానికి ఏడుపు. నేను నా దగ్గర మా పట్టు చీర కట్టుకుంటువి, నగలు వేసుకుంటువి, పాపిటి పెళ్ళి పెట్టుకుంటువి, ఇన్ని పెట్టుకుంటువి, ఎందుకు తెల్లి ఏడుచున్నావు అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, శాంతి లేదన్నయ్యా. శాంతి ఆడుంది. యెషయా 26:3 చదవండి ఒకసారి. ఉదయ్ ఆ వచనాన్ని రాయాలి నువ్వు, నేనున్నప్పుడు రారు మీరు. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఏడుంది మా శాంతి? శాంతి ఏడుంది? శాంతి పేరు పెట్టుకుంటే సరిపోదు, శాంతి అని పేరు పెట్టుకుంటే సరిపోదు, ప్రశాంతి అని పేరు పెట్టుకుంటే సరిపోదు, ప్రశాంతు అని. పేరులో కదా శాంతి. ఏడదంట శాంతి? వీళ్ళ అమ్మ నాయనకి తెలియక సరిగ్గా ప్రశాంత్ అని పెడితే మా బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు అనుకొని ప్రశాంతు. ఏడుండదు ప్రశాంతికి? ప్రశాంతి అంత అశాంతే. ఓ శాంతి, విజయశాంతి అని పెట్టినారు. ఆ విజయశాంతికి ఏమండి మనశ్శాంతి లేక పెళ్ళే చేసుకోవాలా తెలుసా మీకు? సినిమా హీరోని విజయశాంతి పెళ్లి చేసుకునిందే నాకు తెలిసి చేసుకోవాలా. ఎప్పుడు చూసినా పోరాటాలు, ఆరాటాలు తప్ప. ఏమండి
ఆమెకు శాంతే లేదంట జీవితంలో. దేనికి లేదమ్మా విజయశాంతి, నీకు శాంతి? ఎందుకు లేదంటే ఆ శాంతి ఎక్కడ ఉండదో, ఏ శాంతికి, ఏ ప్రశాంతికి ఇక్కడ ఉన్న మనకు, బయట ఉన్న వాళ్లకు ఎవరికి తెలీదు. ఏడుంది శాంతి? ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవుణ్ణి ఆనుకున్నవాడికండి శాంతి, దేవుని దగ్గర ఉన్నవాడికండి శాంతి. ఆస్తి ఉన్నవాడికి కాదు శాంతి, అంతస్తు ఉన్నవాడికి కాదు శాంతి, కోట్లు ఉన్నవాడికి కాదు శాంతి, దేవుడు ఉన్నవాడికి శాంతి. కరెక్ట్ కదా చెప్పండి? శాంతి ఎవడికండి? ఎవడికి తెలుసండి? అసలు ప్రపంచంలో మనకు తెలుసండి. తెలిసిన మనం కూడా శాంతి లేకుండా ఉన్నామంటే కారణం దేవుణ్ణి ఆనుకోవడం లేదు. కానీ దావీదు గారు ఎవరిని ఆనుకున్నాడు తెలుసా? దావీదు గారు ఎవరిని అనుకున్నాడు తెలుసా? నాకు డబ్బు ఉండదని డబ్బుతో అనుకోలేదు. దావీదు గారు కోటీశ్వరుడు, మహారాజు. డబ్బును అనుకోలేదు, ఆయన ఆస్తిని అనుకోలేదు, ఆయన పదవిని అనుకోలేదు. ఈరోజు అందరూ పదవులను అనుకొని ఉంటారు. పదవులను అనుకొని ఉండాలా? పలానా ఆయన బైక్ రావాలంటే ఆయనకి మ్యూజిక్ పెట్టాలా, ఆయనకు డమ్ము కొట్టాలా, ఆయనకు పలానా మార్తాండా రాజ ఉద్దాండా రాజ కోటాండా వండాడా డామ్ 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 అంటే అప్పుడు ఆయన అని వస్తూ ఉంటాడు. చూసారా మీరు? వీళ్ళు పదవులను అనుకుంటారు అన్నమాట. కొందరు వాళ్ళని అనుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఎవరున్నా అనుకుంటారులే. బాబు నిజమా కదా బాబు? ఎవరిని అనుకుంటారు బాబు? ఉదయం అడుగుదాం, ఎవరిని అనుకుంటావు నాయనా? సన్నీని అడుగుదాం, సన్నీ ఎవరిని? మ్యాథ్యూస్ ఎవరిని నాయనా? బాబు బయట ఉన్నారు చాలామంది, నా కంటికి కనపడకుండా. ధనరాజు గారు ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఎవరిని అనుకుంటారన్నా? అశోకు ఎవరిని బాబు? నీ బిడ్డేమో నిన్ను అనుకున్నాడు, నువ్వు మీ నాయన్ని అనుకోలే. కరెక్టేనా? అనుకుంటే మంచిది. దేవుని పిల్లరా, దావీదు గారు తన పదవిని అనుకోలేదండి. దావీదు గారు తన అంతస్తును, ఆస్తిని, తన పలుకుబడిని అనుకోలేదండి. ఎవరిని అనుకొని ఉన్నాడు తెలుసా? దేవుణ్ణి అనుకొని ఒక మాట అన్నాడండి. ఆశ్చర్యపోయానండి నేను. ఏమన్నాడు తెలుసా? చదవరా, కీర్తన 73:25. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 25వ వచనం. 75:25 చూడండి ఒకసారి. కీర్తన 73. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అబ్బా, ఏం మాట అండి మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదా? అబ్బా, ఇలా అనే భక్తుడు ఇవ్వడండి. అసలు నువ్వుండగా నాకు ఇంకేంటండి ఇంకొకటి అనే మాట దేవుని దగ్గర అన్న భక్తుడు ఎవడు? ఆకాశమందు నీవుండగా నాకింకేం తండ్రి? అబ్బా, ఏంది ఆస్తి ఉండదు అది కదా, పదవి ఉండదు అది కదా, రాజు దేశానికి అది కదా, కాదా ఇన్ని కాదు, నాకు ఇన్ని కాదు, నీవుండగా నాకు ఇంకేంటి? తర్వాత మాట అదే మాట చదవమ్మా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు చెప్పు. ఈ మాటను మనం ఆలోచించి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఏమండి మనం అంటాం ఈ మాట. మీ ఆయన దగ్గరికి పోయి, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు. అందుకే ఒక ఆమె చేతికి చెప్పు వచ్చింది. చాలా మంది చేతికి చెప్పలు చేతికి. ఎందుకు? అప్పలు నమ్ముకున్నారు. అయ్యగారులు అమ్మగారులు నమ్ముకున్నారు. ఒకడు ఉద్యోగాన్ని నమ్ముకున్నాడు, ఒకడు డబ్బును నమ్ముకున్నాడు. అందుకే ఏం ఎత్తుకొని తిరుగుతున్నారు? దారుణంగా ఉంటుంది బ్రతుకు దేవుణ్ణి ప్రేమించకపోతే. ముందే చెప్తున్నాను మీ అందరికీ. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈరోజు నుంచి మీరు కూడా ఏమనాలో తెలుసా?
ఇంతవరకు తెలియకుండా ఉండొచ్చేమో. ఈరోజు నేను తెలుసుకోండి. ఏమన్నాలి మీరంతా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? నాకెవరున్నారు ప్రభా? నువ్వే నాకంతా. భార్య నువ్విచ్చింది కదా, భర్త నువ్విచ్చింది కదా, ఆస్తి నువ్విచ్చింది కదా, అంతస్తు నువ్విచ్చింది కదా, అన్నీ నువ్విచ్చినావు కదా. నీకంటే నాకేది గొప్ప తండ్రి? ఇచ్చినోడు గొప్ప, ఇచ్చింది గొప్ప కాదు. ఇచ్చినోడు గొప్ప, ఇచ్చింది గొప్ప. ఇచ్చినోడు గొప్ప. అసలు దావీదు పరమైపోయాడండి. అసలు నువ్వు ఉండగా నాకేమొద్దు అన్నాడు. అదేంట్రా బాబు? దేశం దేశం కాదు, అదే డబ్బు డబ్బు కాదు, ఆస్తి రాజు అమ్మమ్మ వద్దు, నువ్వే నువ్వు నాకుండగా ఏది నాకు నువ్వు కావాలి నాన్న. నేనా? అవును నువ్వే. నిన్ను వదలను, నిన్ను వదలను. అందుకే దేవుడు అన్నాడండి దావీదు విషయంలో, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. నాకు ఇష్టం దావీదంటే. దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి పడేశాడండి. ఎవరిని పడేశాడు? దేవుణ్ణి పడేశాడు. సుమంత్, నువ్వెవరిని పడేస్తావు? మీరుమా ఎవరిని పడేయాలి? ఎవరిని పడేయాలా? దావీదు ఎవరిని పడేశాడు? దేవుణ్ణే. దేవుడే నావాడైతే పరలోకం కూడా నాదే. ఇదండి ప్లాన్. దేవుడే నావాడైతే దేవుని రాజ్యం ఎవరిది? రాజే మనోడైతే రాజ్యంలో మనకేం కొరవ. దేవుడే మనోడైతే పరలోకం ఎవరిది? ఆహా, అయితే దేవుణ్ణి కొట్టాల. దేవుణ్ణి కొట్టేయాలి. నేను దేవుణ్ణి సంపాదించేయాల. దేవుణ్ణి సంపాదించుకున్నాడండి దావీదు. నిజంగా అండి, నా హృదయానుసారుడైన మనుష్యుడు. నాకిష్టం దావీదంటే, నాకిష్టం. 13:22 17:22లోనే ఉంటుంది అన్నమాట. నాకిష్టం దావీదంటే. ఇంకొక భక్తుడి గురించి ముగిస్తాను. చెప్పడానికి చాలా మంది ఉన్నారు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసాడండి దేవుడు. అబ్రహాంకి ఏమిచ్చాడు తెలుసా? సేమ్ ఆయనకు కూడా కానాను దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశం? కానాను దేశం. పాలు తేనెలు ప్రవహించు అద్భుతమైన దేశాన్ని ఇస్తే, దేశం నాకెందుకు, దేవుడు నాకు కావాలన్నాడండి. దేశం నాకెందుకు, దేవుడు నాకు కావాలన్నప్పుడు దేవుని వర్లరా, దేవుడు అబ్రహాం పరమైపోయాడు. అబ్రహాం వశమైపోయాడు. అబ్రహాంని ఏమన్నాడు తెలుసా దేవుడు? నా స్నేహితుడు అన్నాడండి. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు అనాలంటే ఆ వ్యక్తి మనతో ఎలా ఉంటే స్నేహితుడు అంటాం చెప్పండి. ఒక వ్యక్తి మనకు స్నేహితుడు అవ్వాలంటే అతను ఎంత మనకు నచ్చాలి, మనం ఎంత ఇష్టపడితే స్నేహితుడు అనం. మరి దేవుడు ఏమిటి? నేను చెప్పేది దేవుడు. చంద్రబాబు వచ్చి మిమ్మల్ని ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు అనుకో, రవేనను భుజం నుంచి వేసి కాడపకాయ పనిగా వచ్చి హెలికాప్టర్లో అన్నింటికి వచ్చి అన్న పిచ్చ భుజం చేసి ఈజ్ మై ఫ్రెండ్ రవి అన్నాడు అనుకో, ఎట్లుంటుందినా? మంచిది. మన అంజీ దగ్గరికి వచ్చి అంజీ ఎవరు మై ఫ్రెండ్ అని అనుకో. ఉదయ్ నీ దగ్గరికి వచ్చి చంద్రబాబు జగన్ వచ్చి చెయ్యేసి ఎవరు మై ఫ్రెండ్ అన్నాడు అనుకో, నువ్వు ఏడుంటావు? చర్చిలో ఉంటావా? అర్థమవుతుంది? ఎవరో తెలుసా? మా ఫ్రెండ్ అనింది, నా స్నేహితుడు అనింది దేవుడు అండి. దేవుడికి ఏమాత్రం అండి వీళ్ళంతా. అలాంటి ఆయన నా స్నేహితుడు అబ్రహాం అన్నాడంటే, అబ్రహాం ఎంత దేవుని దగ్గర వినయము విధేయత కలిగి ఉన్నాడు, ఎంత నచ్చినాడో దేవుడికి. ఈరోజు మనం కూడా దేవుడికి నచ్చామా? నచ్చడానికి మనం చేసే పనులు ఏంటి? ఆ భక్తులను చూడండి, వాళ్ళు నచ్చడానికి వాళ్ళ పనులు చూడండి. ఓహో, వాళ్ళు ఉన్నట్టు మనం ఉంటే మనం కూడా నచ్చుతాం అన్నమాట. అంతే కదా. మరి ఇప్పుడు పోలీసు కావాలంటే పోలీసుడు ఎలా అయ్యాడో ఆ పోలీసుని చూసి మనం తెలుసుకుంటాం. డాక్టర్ అయిన ఆయన చూసి ఓహో నేను కూడా ఇలా డాక్టర్ అవ్వాలని ఆయన చూసి తెలుసుకుంటాం. ఒక కలెక్టర్ని చూసి ఇలా కలెక్టర్ అవ్వాలని తెలుసుకుంటాం. మనం కూడా ఎవరు అవ్వాలో తెలుసా? యేసుక్రీస్తులాగా మారాలి. ఎందుకంటే నెంబర్ 1 పర్సన్ ఎవరంటే యేసు ప్రభు. దేవునికి ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. మనమంతా ఆయనందు ఆనందించే పిల్లలుగా
ఆయన యందు సంతోషించే పిల్లలుగా మనం ఉంటే మన యందు కూడా ఆయన ఆనందించి సంతోషపడతాడు. దేవుని పిల్లలారా, మీకు ఈ మాటలన్నీ అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. దేవుణ్ణి పెట్టండి ఫస్ట్. దేవుణ్ణి సుఖపెట్టండి ఫస్ట్. నీ తల్లిదండ్రులను సుఖపెడతావు చూసినావా, అలాగే నీ తండ్రి అయిన దేవుణ్ణి కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయి. పరలోకం ఎవరికో తెలుసా? దావీదు గారికి, అబ్రహాం గారికి, ఇలాంటి వాళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించలేదు, ఇచ్చిన దాన్ని ప్రేమించలేదు, ఇచ్చిన ఆయన్ను ప్రేమించారు. ఇది పాయింట్. పరలోకాన్ని సాధించడం ఎలా అంటే వీళ్ళందరూ ఇచ్చాడు, ఇదంతా ఇచ్చాడు, ఇచ్చే తెలియక వాళ్ళందరూ దాన్ని పట్టుకొని పరిగెత్తున్నారు. కానీ ఇచ్చిన ఆయన్ని పట్టుకొని వీళ్ళు పరిగెత్తున్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు పరలోకం. అర్థమైంది మీ అందరికీ? పరలోకం ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకు పరలోకం. ఎలా ప్రేమించాలో ఒక ఇద్దరిని ఎగ్జాంపుల్ మీకు చూపించాను. నెంబర్ 1 యేసుక్రీస్తు వారు. ఆయన గురించి చెప్తే నాకు సమయం సరిపోదు, వీలైతే వచ్చే వారం చెప్తాను. ఓకేనా? అందరూ రండి, అందరిని పిలుచుకోరండి, మీరు ఒక్కరే రావద్దండి, ఎవరినొకరు పిలుచుకోరండి, ఏదో ఒక విధంగా పిలుచుకోరండి. బిర్యానీ పెట్టిస్తామని చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. 200 300 ఖర్చు అయినా పర్వాలేదు. ఏదో ఒకటి ఆడవాళ్ళని పిలుచుకోరండి, మీరు పాపడి పిల్ల తీస్తామని చెప్పండి, వస్తారు. తీసుకోరండి, ఎట్లా ఒకటి తీసుకోరండి, తీసుకొచ్చేటి కూర్చోబెట్టండి. మీరు బాబు ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒక విధంగా తీసుకురండి, కూర్చోబెట్టండి. 4 మాటలు వింటే, వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే, వాళ్ళు నరకానికి పోకుండా తప్పించుకుంటారు. అది చూసి దేవుడు ఆనందపడతాడు. మన బాధ్యతలు అవి నెరవేరుస్తారని ఆశిస్తూ చక్కగా విన్న మీకు ప్రభు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకోండి. రొట్టె తీసుకున్నాం, పరీక్షించుకున్నాం, మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఇంతకు మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా? దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, ఓకే. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి పరలోకం. గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచండి, 1 నిమిషం మౌనంగా ఉండండి. బలరాం వచ్చి రొట్టె